హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఈ ప్రపంచం చాలా మంది డిక్టేటర్స్ ని చూస్తుంది కూడా. లైక్ హిట్లర్, స్టాలిన్, లెనిన్, ముస్సోలిని, మావో జిదాంగ్, ఇది అమీన్, సద్దాం హుస్సేన్, మన కిమ్మావా, ఇలా చాలా మంది ఉన్నారు. మీ దృష్టిలో మోస్ట్ క్రూయల్ డిక్టేటర్ ఎవరో కింద కామెంట్లో నాకు చెప్పండి. నా దృష్టిలో అయితే ఇది అమీన్. చూడటానికే చాలా భయంకరంగా ఉంటాడు. నీ పేరు చెప్పలేదుగా, నవ్వుకో. చిటికలే. అయితే మనం రెండు విషయాలు క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ వన్, డెమోక్రసీ అంటే గవర్నమెంట్ని ప్రజలు ఎన్నుకుంటారు. గవర్నమెంట్కి ప్రజల మీద తక్కువ కంట్రోల్ ఉంటుంది, అల్టిమేట్ పవర్ ప్రజల చేతిలో ఉంటుంది. అండ్ రెండోది డిక్టేటర్షిప్లో పవర్ మొత్తం సింగిల్ పర్సన్ చేతిలో ఉంటుంది. అతన్ని ఎవ్వరు ఎన్నుకోవాల్సిన పని లేదు. పార్టీని కానీ దేశాన్ని కానీ మొత్తం అతనే కంట్రోల్ చేస్తాడు. సో ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసి చూడండి, మీకు ఏది బెటర్గా అనిపిస్తుంది? ఖచ్చితంగా మీకు డెమోక్రసీ బెటర్గా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ప్రజల్లో ఒకరిగా ఆలోచిస్తున్నారు కాబట్టి. ఇన్ కేస్ మీరు ఒక లీడర్గా లేకపోతే రూలర్గా ఆలోచించండి. ఇప్పుడు మీకు ఏది బెటర్గా అనిపిస్తుంది? ప్రజల చేతిలో లీడర్గా ఉండటం బెటరా, లేకపోతే ప్రజలని చేతిలో పెట్టుకొని పాలించడం బాగుంటుందా? ముందే చెప్తున్నాను, ఈ డిక్టేటర్షిప్ అనేది తప్పు. పొలిటికల్గా చూసుకున్నా, హ్యుమానిటీ పరంగా చూసుకున్నా తప్పే. ఒక వ్యక్తి కోట్ల మంది ప్రజల్ని, వాళ్ళ ఆలోచనల్ని కంట్రోల్ చేయడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. మరి అంత తప్పున్నప్పుడు చరిత్రలో ఎంతమంది డిక్టేటర్స్ ఎలా పుట్టుకొని వచ్చారు? అసలు ఒక డిక్టేటర్ అవ్వాలంటే ఏం చేయాలి? హిట్లర్ లాగా చిన్న మీసం ఉంటే సరిపోతుందా, లేకపోతే మన కిమ్మా అలాగే డిప్ప కటింగ్ ఉండాలా? అసలు ఒక సక్సెస్ఫుల్ డిక్టేటర్ అవ్వాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో, ఏం చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మనం చరిత్రను చూసుకుంటే ఈ డిక్టేటర్స్ అందరూ క్రైసిస్ని బేస్ చేసుకొని పవర్లోకి వచ్చారు. క్రైసిస్ అంటే సంక్షోభం. అంటే దేశంలో వచ్చిన సంక్షోభాన్ని వాడుకొని దాని ద్వారా అధికారాన్ని చేపట్టారు. ఒకసారి లాజికల్గా ఆలోచించండి. ఇప్పుడు దేశంలో పరిస్థితులన్నీ బాగున్నాయి అనుకోండి, ప్రజలు ఆ దేశాన్ని తీసుకెళ్లి ఒక వ్యక్తి చేతిలో ఎందుకు పెడతారు? ఎప్పుడైతే దేశం సంక్షోభంలో పడుతుందో అప్పుడు ప్రజలు ఒక రక్షకుడు కోసం చూస్తారు. ఎవరైనా వచ్చి ఆ సంక్షోభం నుంచి బయటపడేస్తాను, మంచి భవిష్యత్తును అందిస్తాను, బ్రతుకులు మార్చేస్తాను అని ప్రామిస్ చేస్తే చాలు, ఆ వ్యక్తికి పవర్ ఇచ్చేస్తారు. అఫ్ కోర్స్ ఎలక్షన్స్ లో జరిగేది కూడా ఇదే. లీడర్స్ వచ్చేసి మేము అది చేస్తాం, ఇది చేస్తాం, మేము బ్రతుకులు మార్చేస్తాం, మాకు ఓటేండి అని చెప్తారు. బట్ డిఫరెన్స్ ఏంటంటే డెమోక్రసీలో దేశం సంక్షోభంలో ఉండదు. అండ్ అధికారం ఇవ్వమని ఒక సింగిల్ పర్సన్ అడగరు, ఒక పొలిటికల్ పార్టీ అడుగుతుంది. ఇక క్రైసిస్ ని బేస్ చేసుకుని డిక్టేటర్స్ అయిన వాళ్ళు చరిత్రలో చాలా మంది ఉన్నారు. చైనా విషయాన్ని తీసుకోండి. చైనీస్ సివిల్ వార్ టైంలో మావో జిదాంగ్ వర్కర్స్ కి, రెడ్ ఆర్మీకి హెల్ప్ చేసి వారిని గెలిచి డిక్టేటర్ అయ్యాడు. ఇటలీలో ముస్సోలినీని తీసుకోండి. కమ్యూనిస్ట్ పాలన అనగదొక్కాలంటే ఖచ్చితంగా ఒక డిక్టేటర్ అవసరం అని ప్రజల్ని నమ్మించి అధికారం తెచ్చుకున్నాడు. నార్త్ కొరియాను చూడండి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కిమ్మా తాత కిమ్ ఇల్ సంగ్ ఆయన ఏం చెప్పాడంటే, మన దేశాన్ని సంక్షోభం నుంచి బయటికి తీసుకొచ్చేస్తాను, ప్రతి ఒక్కరికి 3 పూటల అన్నం పెట్టే విధంగా నేను చూసుకుంటానంటే ప్రతి ఒక్కరు 3 పూటలు తింటారు, ఎవరు పస్తులు ఉండరు. నేను పవర్లోకి వచ్చానంటే మీకు ఇంకా స్వర్గంలో ఉన్నట్లు ఉంటుంది, నన్ను నమ్మండి అని చెప్పి ప్రజల దగ్గర ఉన్న ల్యాండ్స్, ప్రజల దగ్గర ఉన్న స్థలాలన్నీ తీసేసుకున్నాడు. చరిత్రలోనే అతి దారుణమైన డిక్టేటర్షిప్ ని అమలు చేశాడు. ఆ డిక్టేటర్షిప్ ని ఇప్పుడు మన కిమ్మావ కూడా నడిపిస్తున్నాడు. సో డిక్టేటర్ అవ్వాలంటే సంక్షోభం అనేది అవసరం. నెక్స్ట్ వచ్చేసి యాక్టింగ్. హిస్టరీ చూసుకోండి, పెద్ద పెద్ద డిక్టేటర్స్ అందరూ మంచి యాక్టర్లే. హిట్లర్ మొత్తం యూరోప్ లోనే తనని తాను బెస్ట్ యాక్టర్ అనుకునేవాడు. ముస్సోలిని ఇటలీలోనే తన ఒక బెస్ట్ యాక్టర్ అని తనకి తాను క్రెడిట్స్ ఇచ్చుకునేవాడు. అంతేకాదు హ్యాండ్ గెస్చర్స్ నుంచి ఐబ్రోస్ కదిలించడం వరకు అన్ని ఒక యాక్టర్ లాగా ప్రాక్టీస్ చేసేవాడు ముస్సోలిని. దీనికి కారణం ఏంటంటే ప్రజల్ని నమ్మించటం. దేశాన్ని బాగు చేయగలడు అనే నమ్మకం ప్రజల్లోకి రావాలంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. అది మీ వాయిస్ నుండి అయినా కావచ్చు, మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ నుంచి అయినా కావచ్చు. ఏది చేసినా అది ప్రజల్లో మీకు మంచి పట్టు తెచ్చేలా ఉండాలి. అలా చేయాలంటే మీరు బెస్ట్ యాక్టర్ అయి ఉండాలి. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది మన పొలిటికల్ లీడర్స్ ఎంత మంచి యాక్టర్స్ అనేది. ఎలక్షన్ టైం రాగానే వాళ్ళు చాలా బాగా యాక్ట్ చేస్తారు. కొంతమంది అయితే డిఫరెంట్ గెటప్స్ కూడా వేస్తారు. డిక్టేటర్ అవ్వాలంటే చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఒక కల్ట్ స్టేటస్ ని ఏర్పరచుకోవటం. డిక్టేటర్స్ ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళు ఒక రిలీజియస్ ప్రీచర్ అంటే మత బోధకుల్లాగా మారిపోవాలి.
పొలిటికల్ రిలీజియన్ని స్ప్రెడ్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే ప్రజల దృష్టిలో మీరు ఒక దేవుళ్ళలా కనిపించాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ప్రజల దృష్టిలో దేవుడిగా మారిపోతారో అప్పుడు ప్రజలు మీ చేతుల్లోకి వచ్చేస్తారు. సో పొరపాటున మీ శత్రువులు ఎవరైనా మిమ్మల్ని అధికారం నుంచి దించేయాలి అనే ప్లాన్స్ వేస్తే ముందు అడ్డుపడేది ప్రజలే. అఫ్ కోర్స్ ఒక డిక్టేటర్ ని దేవుడిగా చూడటం అనేది ఏ ప్రజలకైనా కష్టమే. అలాని డిక్టేటర్స్ ఎవరో దీన్ని ట్రై చేయలేదు అనుకోవద్దు. ప్రతి ఒక్క డిక్టేటర్ ఏదో ఒక రకంగా తనని తాను దేవుళ్లాగా చూపించుకుంటూ వచ్చాడు. అందుకే డిక్టేటర్షిప్ ఉన్న చాలా వరకు దేశాల్లో ప్రజలు ఎథిస్టులుగా ఉంటారు. అంటే ఏ దేవుణ్ణి కూడా నమ్మరు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు అనేవాడు లేడు. తమ డిక్టేటరే దేవుడని బ్రెయిన్ వాష్ చేస్తారు. ఎవరి దాకా ఎందుకు, మన నార్త్ కొరియాని తీసుకోండి. ఇప్పుడు బైబిల్లో జీసస్ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్ అండ్ హీ సెంట్ హిస్ ఓన్లీ చైల్డ్ టు సేవ్ హ్యుమానిటీ అని ఉంటుంది. నార్త్ కొరియాలో కూడా బైబిల్ లాంటి బుక్ ఒకటి ఉంటుంది. కానీ దాంట్లో గాడ్ వచ్చేసి మన కిమ్ ఇల్ సంగ్ అనమాట. అంటే కిమ్ తాత. సన్ వచ్చేసి కిమ్ అని ఉంటుంది. నార్త్ కొరియా ప్రజలు మొత్తం కిమ్ ఫ్యామిలీ నుండే వచ్చారు, వాళ్ళు లేకపోతే వీళ్ళు లేరు అని కూడా ప్రజలకి బోధిస్తారు. సో డిక్టేటర్ అవ్వాలి అనుకున్నా, నిలవాలి అనుకున్నా ప్రజల దృష్టిలో దేవుడిగా ఉండాలి. నెక్స్ట్, ఓమ్ని ప్రెసెన్స్. ఒకసారి మీరు డిక్టేటర్ అయిన తర్వాత ఆ పవర్ మీ చేతిలో నుండి పోకుండా చూసుకోవాలి. అలా చెయ్యాలంటే ప్రజల మైండ్ లో మీ ముద్ర పడిపోవాలి. అలా పడిపోవాలంటే ఎక్కడ చూసినా మీ ఫోటోలే కనిపించాలి, ఏ టీవీ పెట్టినా మీరే కనిపించాలి. ఆఖరికి ఊరి పేర్లు, రోడ్డు పేర్లు కూడా మీ పేర్లే ఉండాలి. ఈ పద్ధతిని నార్త్ కొరియా బాగా ఫాలో అవుతుంది. నార్త్ కొరియాలో ప్రతి ఇంట్లో కిమ్ ఫోటో ఖచ్చితంగా ఉంటుంది. అండ్ సడన్ గా ఆఫీసర్స్ అంటే నైట్ టైం గానీ ఎప్పుడు పడితే అప్పుడు ఆఫీసర్స్ ఇంట్లోకి వచ్చేస్తారు. ఇన్ కేస్ వాళ్ళు వచ్చినప్పుడు కిమ్ వాళ్ళ ఫోటోలు ఉంటాయి కదా, వాళ్ళ తాతది, తండ్రిది కిమ్ ఫోటో, వాళ్ళ ఫోటో మీద కొంచెం దుమ్ము పడినా కానీ ఆ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్లి లేబర్ క్యాంప్స్ లో పడేస్తారు. ఓమ్ని ప్రెజెన్స్ కాన్సెప్ట్ లో భాగంగానే నార్త్ కొరియాలో ఒక రూమర్ ఉంది. అదేంటంటే ఎవరు ఎక్కడ ఏం మాట్లాడినా కిమ్మావకి తెలిసిపోతుంది. కిమ్మావకి ఉన్న సూపర్ పవర్స్ వల్ల ఇది సాధ్యం అని నమ్మే వాళ్ళు కూడా నార్త్ కొరియాలో చాలా మంది ఉన్నారు. సో ఓమ్ని ప్రెజెన్స్ అంటే తను ప్రతి చోట ఉంటాను, తన పవర్ ప్రతి మూలకి వ్యాపిస్తుంది అని ప్రజల్ని నమ్మించడం. నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్స్ పబ్లిక్ టు వర్షిప్. ఎంత దేవుళ్లాగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నా కానీ కొంత సమయం గడిచాక ప్రజలకి అసలు విషయం తెలిసిపోతుంది. దేవుడు కాస్త రాక్షసుల్లాగా మారిపోతాడు. కానీ ఒకసారి పవర్ లోకి వచ్చిన తర్వాత డిక్టేటర్ అనేవాడు గాడ్ ఇమేజ్ ని కాపాడుకోవాలి అనుకుంటాడు. సో ఆబ్వియస్ గా తన ఇమేజ్ ని మెయింటైన్ చేయడానికి ప్రజల్ని ఫోర్స్ చేస్తాడు. చైనాని చూడండి, ఇప్పటికీ కూడా తమ ప్రజలు ఐ లవ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా అనే ఫ్రేజ్ ని బలవంతంగా పదే పదే రిపీట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నార్త్ కొరియాని చూడండి, ఇప్పుడు కిమ్ వాళ్ళ స్టాచ్యూస్ ఉంటాయి కదా, దాని ముందు ఎవరు వెళ్ళినా ఏ టైంలో వెళ్ళినా కానీ వంగి దండాలు పెట్టి వెళ్ళాలన్నమాట. ఇన్ కేసు వంగి దండాలు పెట్టకుండా వెళ్ళిపోయారు అనుకోండి, నెక్స్ట్ టైం వంగటానికి వాళ్ళకి నడుములు కూడా ఉండవు. ఇదంతా చేయడానికి కారణం డిక్టేటర్స్ కి తెలుసు న్యాచురల్ గా ప్రజలు తమని లవ్ చేయరు, రెస్పెక్ట్ ఇవ్వరు అని. అందుకే బలవంతంగా రెస్పెక్ట్ ని ప్రజల్లో తెప్పిస్తారు. ప్రజల్లో తమకి చాలా సపోర్ట్ ఉందనే ఇల్యూజన్ ని డిక్టేటర్స్ క్రియేట్ చేస్తారు. ఈ ఇల్యూజన్ ని క్రియేట్ చేయడంలో నార్త్ కొరియా టాప్ లో ఉంది. అక్కడ ప్రజల్లో ఒకరికి కూడా కిమ్మా అంటే ఇష్టం ఉండదు, ఇది జగమెరిగిన సత్యం. కానీ కిమ్మా ఏదైనా స్పీచ్ ఇచ్చాడు అనుకోండి, అసలు ఆనందంతో తెగ ఏడ్ చేస్తారు. అది ప్రేమతో వచ్చే ఏడుపు కాదు, సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చే ఏడుపు. నెక్స్ట్ పనిష్మెంట్స్. పనిష్మెంట్స్ ఆర్ డివైన్. పనిష్మెంట్స్ అనేవి వైన్ లాంటివి. ఎంత తాగితే అంత బలం, ఎంత ఎక్కువ పనిష్మెంట్స్ ఇస్తే అంత పవర్. అట్లీస్ట్ డిక్టేటర్స్ థింకింగ్ ఇది. ఒకసారి డిక్టేటర్షిప్ అనేది స్టార్ట్ అయ్యాక ఎంత దారుణంగా ఉన్న దేశమైనా సరే డిక్టేటర్షిప్ వద్దు, దారుణమే కావాలి అనుకుంటుంది. అలాంటప్పుడే పనిష్మెంట్స్ అనేవి డిక్టేటర్స్ కి బాగా యూజ్ అవుతాయి. ఎందుకో తెలియదు కానీ లేబర్ క్యాంప్స్ అనేవి చాలా మంది డిక్టేటర్స్ కి ఫేవరెట్ పనిష్మెంట్స్ గా ఉండేవి. అండ్ ప్రెసెంట్ కూడా ఉన్నాయి. లేబర్ క్యాంప్స్ తర్వాత ఫేమస్ పనిష్మెంట్స్ వచ్చేసి ఎగ్జిక్యూషన్, అంటే చంపేయటం. పనిష్మెంట్స్ ఎంత వెరైటీగా డేంజరస్ గా ఉంటే డిక్టేటర్స్ అంత స్ట్రాంగ్ గా ఉంటాడు. ఎంతసేపు బాగా విన్నారు, నెక్స్ట్ ఏంటని వెయిట్ చేస్తున్నారు కదా. ఇదేమన్నా సాఫ్ట్వేర్ జాబా నెక్స్ట్ ఇలాగే చేయాలని చెప్పడానికి? ఒకసారి మీ చేతిలోకి అధికారం వచ్చిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్లు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టాలిన్ లాగా ప్రతి న్యూస్ ఛానల్లో న్యూస్ అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ స్టాలిన్ అని చెప్పేలాగా ఆర్డర్స్ వేయండి. లేకపోతే మీ డిప్ప కటింగ్ ని నేషనల్ హెయిర్ కట్ గా అనౌన్స్ చేయండి. లేకపోతే చిన్నప్పుడు మీరు చేసిన లేకి పనులన్నీ హిస్టరీ క్లాసెస్ లో చెప్పేయండి. ప్రజలు వేసుకునే బట్టల నుంచి తినే తిండి, యూస్ చేసే టాయిలెట్ పేపర్ వరకు ప్రతిదీ మీ డెసిషన్ చేయండి. మీ ఆర్డర్స్ ఎవరైనా వినకపోతే వాళ్ళ
వాళ్ళతో పాటు రాబోయే వాళ్ళ 3 తరాలకి శిక్ష వేయండి. మిమ్మల్ని అడిగే వాళ్ళు ఉండరు. స్కై ఈజ్ ద లిమిట్. నేను చెప్పేవి మీకు కామెడీగా అనిపించవచ్చు కానీ బట్ ఇవి నిజం. ప్రజెంట్ కొన్ని దేశాలు లైక్ రష్యా, చైనా అండ్ కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ డెమోక్రసీ పేరుతో డిక్టేటర్షిప్ ని కొనసాగిస్తున్నాయి. నార్త్ కొరియా మాత్రం న్యాయంగా డిక్టేటర్షిప్ అని పబ్లిక్ గా చెప్పుకొని ప్రజల ప్రాణాలను తీస్తుంది. మా కిమ్ మామ వెరీ హానెస్ట్. వీడియో ఎంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్ లా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ వీడియో ఎంతవరకు చూసిన వాళ్ళు కింద కామెంట్స్లో కిమ్ మామ అని కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది లాస్ట్ వరకు చూశారనేది. అండ్ ఇంకో మంచి ఎపిసోడ్తో మనం రేపే కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.